రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. ఈ ఓటమి చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ విధంగా చెప్పుకొచ్చాడు. మా లక్ష్యం పోరాడదగినదే. అయితే వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల చివర్లో వేగంగా పరుగులు చేయలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోతే లోయర్ ఆర్డర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. 20 ఓవర్లు ఆడలేకపోతాం. డేవాల్ బ్రేవిస్ అద్భుతమైన ఆట ఆడాడు. అతను రిస్కీ షాట్స్ ఆడాడు. మా రన్ రేట్ కూడా బాగానే ఉంది. కానీ లోయర్ ఆర్డర్‌లో మేము కొంచెం మెరుగవ్వాలి. వరుస వికెట్లు కోల్పోవడం జట్టుకు నష్టం చేసింది. అన్సుల్ కుంబోజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సీమ్ మూమెంట్ లేకపోవడంతో స్వింగ్ రాబట్టలేకపోయాడు. కానీ అతను చాలా వేగంగా బౌలింగ్ చేశాడు. ఈరోజు అతనే మా బౌలింగ్ బాధ్యతలను తీసుకున్నాడు. పవర్ ప్లే మాకు బలహీనతగా మారింది. డిఫెండింగ్ చేసుకునేటప్పుడు పవర్ ప్లేలో ఎక్కువగా పరుగులు ఇవ్వకూడదు. ఈ విషయంలో మేము మెరుగుపరుచుకోవాల్సింది. తొలి 6 ఓవర్లలోనే 3 ఓవర్లు వేశాడు. సీమ్ మూమెంట్ లేకుండా బ్యాటర్లు సెట్ అయిన తర్వాత పవర్ ప్లేలో బౌలింగ్ చేయడం చాలా కష్టం. మా యువకులంతా నిలకడగా ఆడేందుకు ప్రయత్నించాలి. 200 స్ట్రైక్ రేట్ కోసం కాకుండా పరిస్థితులకు తగ్గట్లు ఆడడం నేర్చుకోవాలి. ముఖ్యంగా బ్యాటర్లు తమను తాము నమ్ముకోవాలి. యువ బ్యాటర్లంతా తొలి సీజన్లో ఎలా ఆడారో అదే జోరును కొనసాగించడం చాలా ముఖ్యం. నిలకడగా రాణించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే బ్యాటర్గా మరింత ఎదగడానికి సహాయపడుతుంది అని ఎంఎస్ ధోని మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.